నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు 1,30,000 ఆస్తి నష్టం కొత్తపేట అలకాపురి ఈఎన్టీ వైద్యునికి కరోనా పాజిటివ్ ప్రతి ఇంటికి తిరుగుతూ సర్వే ప్రారంభించిన ఆరోగ్య శాఖ సిబ్బంది లాక్డౌన్ తో దుర్భరంగా మారిన స్వర్ణకారుల జీవనం అర్ధాకలితో జీవితం సాగిస్తున్నామని విశాఖ స్వర్ణకారులు ఆవేదన అందమైన విశాఖని కకావికలం చేసిన గ్యాస్ లీకేజీ స్టెరైన్ వాయువు తమ ప్రాణాలకు ముప్పుగా మారిందంటూ స్థానికులు ఆందోళన అనంతపురం జిల్లాలో ప్రముఖ రాజకీయ పార్టీల నాయకుల సమావేశం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశంపై చర్చ నిర్మల్ జిల్లాలో పంట కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం కల్లాల వద్ద రాత్రింబవళ్లు కావలి కాసినా ఫలితం లేదని ఆవేదన ఇక డీటెయిల్స్కి వెళ్తే జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సుభాష్ నగర్ గంపల బస్తీలోని స్క్రాప్ గోడౌన్లలో అగ్ని ప్రమాదం సంభవించింది ఇనుప స్క్రాప్ గోడౌన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రక్కనే ఉన్న మరో 2 గోదాములకు వ్యాపించాయి ఈ ఘటనలో గోడౌన్లో నిల్వ ఉంచిన ఇనుము ప్లాస్టిక్ సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సుమారు 1,30,000 రూపాయల ఆస్తి నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు आसिम भाई मामो ओ मामो గిడ ఉన్నారు నిలబడాలి పెట్టుకోండి ఇటు రాదాది కొద్దిగా కూర్చున్నారు నిలబడితే బాగుంటుంది మళ్ళీ మీరు పడతారు కూర్చున్నారు కదా అంటారు అన్న ఇంకో మళ్ళీ కొట్టేటప్పుడు ఎందుకంటే మళ్ళీ జీహెచ్ఎంసీ పరిధిలోని కొత్తపేట అలకాపురి కాలనీలో ఈఎన్టీ వైద్యులు కరోనా బారిన పడ్డారు దీంతో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పరిసరాలని శానిటైజ్ చేస్తున్నారు ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి తిరుగుతూ స్థానికుల ఆరోగ్య పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు
గోల్డ్ స్మిత్ పేరులో గోల్డ్ ఉంది కానీ వారి బ్రతుకుల్లో మాత్రం మెరుగులు మాయమయ్యాయి. బంగారు నగలకు మెరుగులు పెట్టే వారి జీవితాల్లో కరోనా చీకట్లు నింపింది. అంతర్జాతీయ మార్కెట్ల మహితో అంతంత మాత్రంగానే ఉన్న వారి బ్రతుకులు ఇప్పుడు మరింత దుర్భరంగా మారాయి. కరోనా మహమ్మారితో వచ్చిన లాక్డౌన్ వారిని ఇంటికి పరిమితం చేసింది. విశాఖలో ఓన్ టౌన్ అంటేనే స్వర్ణకారులకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. నిత్యం ఇక్కడ అధిక సంఖ్యలో బంగారు ఆభరణాల కొనుగోలుతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సైతం ఇక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటారు. దేశంలో విరుచుకుపడి విశ్వరూపం చూపిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో స్వర్ణకారుల జీవితం దుర్భరంగా మారింది. చేసేందుకు పని లేక, ఆదుకునే నాదుడు లేక అర్ధాకలితో జీవితాలు నెట్టుకు వస్తున్నారు. లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో నెల రోజుల నుంచి ఖాళీగా ఉంటున్నారు. ముఖ్యంగా లాక్డౌన్తో విశాఖ జిల్లాలో స్వర్ణకారుల పనులు ముందుకు కలడం లేదు. ఇంతకు ముందులా ఇప్పుడు ఆర్డర్లు లేవు. దానికి తోడు పెళ్లిళ్లు కూడా వాయిదా పడ్డాయి. దీంతో నెల రోజుల నుంచి రూపాయి ఆదాయం లేక అర్ధాకలితో అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అందమైన విశాఖ గ్యాస్ లీకేజీతో కలత చెందింది. నగరం నడిబొడ్డున గ్యాస్ నిక్షేపాలు 5 గ్రామాల ప్రజల జీవితాలను కక్కావికలం చేశాయి. ప్రశాంతమైన నగరం, ఆపై బీచ్ అందాలతో ఆహ్లాదకరంగా ఉండే విశాఖలో గ్యాస్ విషవాయువు అల్లకల్లోలాన్ని రేపాయి. తెల్లారేసరికి 12 మంది బ్రతుకులను చెల్లాచెదురు చేసిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సంస్థ నుంచి లీకేజ్ అయిన స్టెరైన్ వాయువు తమ ప్రాణాలకు ముప్పుగా వాటిల్లుతోందంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ పరిశ్రమ నుంచి గ్యాస్ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అందాల విశాఖలో మాటలకు అందని విషాదమిది. శివార్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మాట వేసిన ప్రమాదం కూడా అప్పుడే మేల్కొని ఒక్కసారిగా విషం చిమ్మింది. నగరం అంతటా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. లీక్ అయిన విషవాయువు జనంపై ఎగబడింది. సాధారణంగా ఈ పరిశ్రమ దక్షిణ కొరియాకు చెందింది. ఎల్జీ పాలిమర్స్ ఇండియా కంపెనీలో ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, రబ్బర్, లేటెక్స్, ఇన్సులేషన్ వస్తువులు, పైపులు, ఫ్యాన్ బ్లేడ్లు, కప్పులు, కంటైనర్లు, కత్తులు, కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే పదార్థాలతో పాటు వీటిలో ప్రముఖంగా వినియోగించే పాలిస్టెరిన్ ఉత్పత్తి అవుతుంది. వినైల్ బెంజిన్, ఫినైల్ ఇథిలిన్, ఇథానైల్ బెంజిన్ అనే 3 రసాయనాల సమ్మేళనంతో స్టెరైన్ అనేది తయారవుతుంది. ఇది ద్రవ రూపంలో ఉంటుంది. దీన్ని నిల్వ చేయడానికి కంపెనీ ఆవరణలో 5,000 టన్నుల సామర్థ్యంతో కూడిన 2 భారీ ట్యాంకులున్నాయి. ఈ క్రమంలో వీటి నుంచి విడుదలైన వాయువే ప్రజల ప్రాణాల పాలిట మృత్యువుగా మారింది. తక్షణమే తమ ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ పరిశ్రమపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తీసుకోండి. కంపెనీ నుండి గ్రామాన్ని రక్షించండి. కంపెనీ నుండి గ్రామాన్ని రక్షించండి. గ్రామాన్ని రక్షించండి. గ్రామాన్ని రక్షించండి. కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం ఇక్కడ మేమందరూ ఇక్కడ ఎన్నో ఏళ్ళ తర్వాత ఇక్కడ అందరూ సమావేశం. దానికి ముఖ్య కారణం ఒక వారం క్రిందట ఎల్జీ పాలిమర్స్లో జరిగినటువంటి సంఘటన. ఎందుకంటే అక్కడ గ్యాస్ లీక్ అయ్యి ఏ విధంగా ప్రజలు భయభ్రాంతులతో రోడ్లపైన పరిగెత్తి అక్కడికక్కడే సుమారుగా 15 మంది వరకు మరణం చెందడంతో మాకు కూడా మా
పక్కన ఉన్నటువంటి కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీ ఒకటి ఉంది. అక్కడ ముఖ్యంగా అక్కడ స్టోరేజ్లో ఉండేది అమోనియా గ్యాస్ ఒకటి, నెక్స్ట్ సల్ఫర్ ఒకటి. దీనివల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ అమోనియా గ్యాస్ లీక్ అయితే ఎంత సమయంలో మనిషి చనిపోతాడో కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడైతే ఎల్జీ ప్రాబ్లమ్స్ జరిగిందో మాలో కూడా భయభ్రాంతులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఎస్కేప్ అవ్వడానికి కూడా మాకు ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒకవేళ గ్యాస్ లీక్ అయిందనుకో వాళ్ళు మనకి ఇచ్చే సమాచారాన్ని బట్టి మనం వెళ్ళగలం. కానీ సమాచారం మొన్న ఏ విధంగా అయితే ఇచ్చారో అందరికీ తెలుసు. అలాగే మాకు ఉంటుంది. ఉంటున్న మనిషి ఉంటుండగానే ప్రాణాలతో కోల్పోతాం. దానివల్ల మా అందరం కూడా చాలా భయభ్రాంతులతో భయపడుతున్నాం. అంతేకాకుండా ఈ కోరమండల యాజమాన్యానికి చాలాసార్లు మా సంఘం తరపు నుంచి కానీ అదేవిధంగా ఏదైతే ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఆ మధ్యన అమోనియా ప్లాంట్ తీసేసాం, దానివల్ల కొద్దిగా తగ్గిందని చెప్పారు. కానీ అది నామాత్రమే అయ్యింది. ఎందుకంటే ప్లాంట్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఆ ఎక్స్టెన్షన్ వల్ల మళ్ళీ యథావిధిగా పొల్యూషన్ పెరిగిపోయింది. దానివల్ల మీరు ఈ వింటర్ సీజన్లో వస్తే ఆ మంచుకి కార్ల పైన బళ్ళు పైన వచ్చి ఒకసారి అబ్జర్వ్ చేస్తే డాట్లు ఉంటాయి, వైట్ డాట్స్ ఉంటాయి. దీనివల్ల నేను మామూలుగా జనరల్గా గూగుల్లో అట్లా చెక్ చేసి చూస్తే ఈ అమోనియా గ్యాస్ ఏదైతే పీల్చడం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ కూడా దెబ్బతిని కిడ్నీ వ్యాధిగ్రస్తులు అవుతున్నాం. మేము అందరూ కానీ మాకు తెలియట్లేదు. మాకు తెలియకుండానే మాకు జబ్బులు వచ్చేస్తున్నాయి. మేము ఏంటంటే శుభ్రంగా పని చేసుకుంటున్నాం, మేము బాగానే సంపాదించుకొని మంచి శుభ్రమైన ఆహారం తింటున్నాం. అయినప్పటికీ కూడా మాకు ఏదో ఒక రోగం వస్తూనే ఉంది. దీనికి ప్రత్యేకమైన కారణం ఈ కాలుష్యమే. దీన్ని బట్టి ఉపాధి అవకాశాలు ఈ కంపెనీ కల్పిస్తుందా, లేకపోతే మా అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాను. ముందుగా మాకు భద్రత కల్పించండి. ఈ కాలుష్యాన్ని నుంచి మమ్మల్ని నివారించండి. ఈ కాలుష్యాన్ని నివారిస్తే మా పనులు మేము శుభ్రంగా చేసుకోగలం. మా ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా మేము చూసుకోగలం. కానీ ఈ కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతూ మీకు ఏదో ఐ క్యాంప్ పెట్టాం, బ్లడ్ క్యాంప్ పెట్టాం, ఈ క్యాంపులు పెట్టామని చేయడం వల్ల దానివల్ల తాత్కాలికమే నామమాత్రంగా చర్యలు తప్పించి దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలపైన ఏ విధంగా కూడా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. 50 సంవత్సరాలు అయ్యేసరికి మగాడు చచ్చిపోయాడండి. ఈ గ్రామంలో పెద్దవాళ్ళంటే ఎవరు మిగలలేదు. పెద్దవాళ్ళంటే లేరు. కొద్ది గొప్ప ఉన్నారు అంటే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఆడ మనుషులు చూస్తున్నారు. 70 సంవత్సరాల వరకు పోషించే మగాడు ఇంట్లో కూర్చున్నాడు. ఆ కాళ్ళు చేయిలు పడిపోయి 50 సంవత్సరాలు వచ్చేసరికి చాలా మంది చనిపోయారు. ఊర్లో పెద్దవాళ్ళు అంటే ఎవరు లేరండి. అంత కుర్రవాళ్ళే ఉన్నారు. వాళ్ళకి కూడా ఉపాధులు లేవండి. కంపెనీ వల్లే, పొల్యూషన్ వల్లే జరుగుతుంది. అందుకని ఇప్పుడు కంపెనీ కానుకొని ఉన్నామండి. నిద్రపోయినట్టు అయిపోతుంది. మాకు దాని రక్షణ మాకు కావాలండి. ఎప్పుడేమవుతుందో మాకు తెలియదు. గతంలో కాల్ ట్యాక్స్ ఫెయిల్పోయినప్పుడు కూడా ఇదే పరిస్థితి. కానీ ఆ రోజు ఎవరు వీళ్ళు స్పందించలేదు. అందుకు కంపెనీ యాజమాన్యం కూడా మా కోసం శ్రద్ధ తీసుకోవటం లేదు. దయించి ఇప్పుడైనా సరే వీళ్ళంతా కళ్ళు తెచ్చి ముందుకు వచ్చారు కాబట్టి మీ మీడియా వాళ్ళు మీ సహకారంతో. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పంచముఖ హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, పూజలు అట్టహాసంగా నిర్వహించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ఇంటి వద్ద ఉండి దైవ నామస్మరణ చేయాలని ఆలయ పూజారి తెలిపారు. కరోనా ఉండడం మూలాన, లాక్డౌన్ ఉండడం మూలాన భక్తులు లేకుండా పూజా కైంకర్యాలు, స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్రనామావళి మంత్రపుష్ప కృపావాత్సల్యం చేత కరోనా మహమ్మారి తొందరగా పోవాలనే ఉద్దేశం చేత మా ఆలయాల సమక్షంలో నేటి రోజున స్వామివారి యొక్క జయంతి నిరాడంబరంగా చేస్తుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. అమరారం గ్రామంలో ఓ కొబ్బరి చెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. మామూలుగా మీ దగ్గర లొకేట్
కలెక్టర్ కొత్తగానే ఆడియో కూడా నిర్మల్ జిల్లా ముదోల్ మండలం ఎడ్బీడ్ తండా గ్రామంలో వరి ధాన్యం రైతుల చేతికొచ్చి 40 రోజులు గడుస్తున్నా పంట ఇంకా కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. కల్లాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో కల్లాల వద్ద రాత్రనక పగలనక కావలి కాస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈదురుగాలు సంభవించడంతో అకాల వర్షంతో ధాన్యం నీటిలో తడిసిపోతుందేమోనని రోజువారీగా ధాన్యాన్ని ఇంటి నుండి కల్లాలకి అదే విధిగా ఇంటికి తీసుకురావడానికి వాహన ఖర్చులతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు తాము పండించిన పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. ఉన్నదని సార్ అనుకోను కరోనా ఉన్నదని మాకు అక్కడే తండాలో పడేసుకోమన్నారు. అక్కడే ఎండ పట్టుకొని మేము అక్కడ వచ్చి కొనుగోలు చేస్తామన్నారు సార్. ఇప్పుడు నెల 10 దేశాలు అయిపోయా ఇక్కడ ఎవరు రాస్తలేరు. మేము ఎవరు సార్ దగ్గర పోయినాము సార్. చైర్మన్కి రోజు ఫోన్ చేస్తే సాయంత్రం తోలేస్తుంటారు, సంచులు పంపుతుంటారు. ఏం లేదు. మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోతే ఎమ్మెల్యే సార్ 10 రోజులు పోయినా సార్ తన చైర్మన్కి ఫోన్ చేసి వస్తారు ఫోన్ వేస్తారు పోనీ ఊకే అట్లా చెప్తున్నాం సార్. ఇక్కడ వర్షం పడుతుంది సార్. వర్షం పడితే నానిపోతే ఇక్కడ ఏం లేదంటే మేము ఏడుపు ఊర్లో కొండపోతున్నాం సార్. మాకు బాగా తిప్పలు అవుతుంది సార్. ఇప్పుడు 3సారి సార్. ఇప్పుడు కిరాయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ కిరాయి 400 వేసినా ఇప్పుడు ఇక్కడికి వెళ్తే కొండపోకనైతే 500 సార్. ట్రిప్పుకు 500 ఇచ్చి కొండపోతాం సార్. రైతులు ఇంత బాధ పెడుతున్నారు సార్. దయచేసి ఇటువంటి పరిస్థితి ఏముంది సార్. మీరు రైతుకు కొంత మంచిగా చూసుకోవాలి సార్. మన తెలంగాణ బంగారు తెలంగాణ అని చెప్పేసి ఉన్నది. అది కాదు ప్రభుత్వం మొత్తం చెప్తున్నది. బంగారు తెలంగాణ అంటే దేంట్లో బంగారు తెలంగాణ జరిగింది? రైతులు పండించే పంట అమ్ముకోవడానికి కూడా ఇంత ఇబ్బంది అని అంటే, ఇంతకుముందు పంట పండలేదని చెప్పేసి రైతులు సూసైడ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పండించిన పంటని అమ్ముకోవడానికి కూడా దిక్కు లేకుండా సూసైడ్ చేసుకోవడం సమస్య వచ్చింది. ఇక్కడ ఉన్నతాధికారులు అందరినీ చెప్పడం జరిగింది. ఏ ఒక్క అధికారి కూడా కరెక్ట్గా రావట్లేదు, పని చేయట్లేదు. లాక్డౌన్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తున్నాము, మేము మిమ్మల్ని సహకరిస్తున్నాము, మీరు చెప్పినట్టు మేము పాటిస్తున్నాము. బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. మరి రైతుల భవిష్యత్ ఏం కావాలి? ఇప్పుడు అధికారులు పనిచేయరా? ఇంకెన్ని రోజులు ఇలాగే ఉంటారు? చైర్మన్ గారు చెప్పాము, వ్యవసాయ అధికారులకు చెప్పాము, ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతున్నది, ప్రతి అధికారులను చెప్పడం జరుగుతున్నది. లాక్డౌన్ అంటున్నారు, బయటికి వెళ్ళట్లేదని అంటున్నారు. టోకన్లు పంపిస్తామన్నారు, ఇప్పటిదాకా టోకన్ ఇష్యూ లేదు. రైతులందరూ ఏం చేయాలి? ఇక్కడ పక్కనే కుంట ఉంది. మీ మాటలు విని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ రైతులందరూ ఇలా పెట్టేసుకొని పొద్దుననక రాత్రి అనక వర్షాలు వస్తే గాలు వస్తే ఇంట్లో పడుకున్న వాళ్ళు ముసలి నుంచి వచ్చి చిన్న పిల్లల వరకు రాత్రి వచ్చి ఈ పారీలుగా పడము, ఈ పంటల్ని రక్షించుకోవడము ఎంత తీవ్రమైన ఇబ్బంది వస్తుంది చెప్పండి. ప్రాణాలను చూసుకోవాలా? ప్రభుత్వం చెప్పేటువంటి పాటించాలా? వాళ్ళు చెప్పేటువంటి విషయాల్ని పాటించాలా? లేకపోతే పంటల్ని చూసుకోవాలా? అధికారులు ఇప్పటికైనా స్పందించండి. ఇప్పుడు ఏ కొంచెం వర్షం వచ్చినా ఇక్కడ చిన్న కుంట ఉంది, కుంట మొత్తం నిండిపోతే ఈ రైతుల సమస్య ఎలా? ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉన్న వారికి 1500 రూపాయలు పంపిస్తామని అన్నారు. ఇప్పటివరకు చాలామంది వాళ్ళేవు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయండి. కాబట్టి రైతుల్ని ఆదుకోండి, రైతుల సమస్యలు తీర్చండి. ఇంకో విషయం ఏంటంటే, చైర్మన్ గారికి చాలాసార్లు చెప్పడం జరిగింది. చైర్మన్ గారు దయచేసి మీరు ఒక్క విషయం దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వాలు చెప్పే సంక్షేమ పథకాల గురించి, ప్రభుత్వాలు చెప్పేటువంటి నీతి ఉంటున్నాయి కదా, వీటిని మీరు ఎలాగైతే ఫాలో అవుతున్నారో రైతుల్ని కూడా వేయండి. ఆ సంచులు పంపించండి. ఇంకెన్నిసార్లు చెప్తానండి రైతులు మీకు? మీరే ఈ పొజిషన్లో ఉంటే, ఒకవేళ మీరు కూడా వరి పండించిన వాళ్ళైతే మీ సంచులు రాకుండా ఉన్నాయా? ఇప్పటివరకు మేము అమ్ముడు పోయినాయి. మీకు ఒక హిసాబు, ఇంకొకరి హిసాబు అని కాకుండా సంచులు ఫస్ట్ పంపించండి. లేకపోతే మాత్రం మీ ఇంటి ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశంపై చర్చించారు. చర్చా వేదిక లాంటిది పెట్టి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, ఈ ఉద్యోగం పట్ల విద్యార్థి సంఘాలు, ఈ సామాజిక స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చర్చా వేదిక లాంటివి పెట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినటువంటి జీవోలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకా ఏమైనా మార్పు చేయాల్సి ఉందా
అనే అంశాల మీద మేధావులందరితో కూడా చర్చలు పెట్టి ఆ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సీనియర్ జర్నలిస్టుగా మేమందరం భావించాం. మొదటగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అనంతపురంలో ప్రారంభిస్తా ఉన్నాం. మళ్ళీ కర్నూలు, కడప, చిత్తూరు, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం కూడా దీని ప్రభావం మంచిగా ఉంటుందనేటువంటి జర్నలిస్ట్ మా సీనియర్ జర్నలిస్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం స్టెప్ తీసుకోకపోతే చరిత్రలో జర్నలిస్టు ఉద్యమం కానీ జర్నలిస్టుగా విలువ ఉండదు అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టు జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రమే జర్నలిస్టులు అక్కడ ఉద్యమం పింజేసుకొని ఈ తెలుగు రాష్ట్రాన్ని విడిపోవడానికి కారణం 70% జర్నలిస్టులే అక్కడ నాయకత్వం వహించారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఎందుకనో తెలియదు కానీ ఎప్పుడు అవసరం రాలేదనుకుంటున్నాం మేము ఉద్యమాలు చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఉద్యమాల కంటే రాయలసీమ జర్నలిస్టు చేసే అవసరం రాదు. అందరూ మేధావులు, చాలా మంది ప్రజా సంఘాలు, కవులు, రచయితలు వాళ్ళే ఉద్యమాన్ని చేయగల సత్తా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మాకు ఎప్పుడు అవసరం రాలేదు జర్నలిస్టుగా మా ఉద్యమం. పెద్దపల్లి జిల్లా రామగుండంలో స్థానిక నాయకులు మడిపల్లి మల్లేష్ పుట్టినరోజు సందర్భంగా మీడియా మిత్రులకు రాధాస్ ఆయుర్వేద డాక్టర్ అద్దంకి శరత్ సహకారంతో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎస్ఐ మామిడి శైలజ, సీనియర్ పాత్రికేయులు కోల లక్ష్మణ్ గౌడ్, అఖిలోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యునిగా ఉంటున్న సామాజిక సేవా దృక్పథం గల మా మడిపల్లి మల్లేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా అన్ని వర్గాలు మర్చిపోయినా కూడా నిరంతరం కలం యోధులు, జర్నలిస్టులు జీతభత్యాలు లేని బతుకులతోటి అందరి బతుకులను రాస్తారు కానీ వాళ్ళ బతుకులను రాసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. నిత్యం కష్టాల కన్నీళ్ళ మధ్య కళాలకు పదును పెట్టి అనేక కథనాలు రాస్తారు. ఈ కలం వీరుల రాతలతోటి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన ఎందరో మహనీయులు మంత్రులయ్యారు, అనేక హోదాలలో ఉన్నారు. అయినప్పటికీ ఇంతటి కరోనా రక్కసి కరాల నృత్యం చేస్తూ ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న ఈ సమయంలో కాలే కడుపుల కలం బతుకులకు స్పందించి తన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ జర్నలిస్టులకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు ఇవ్వడమే కాకుండా అండదండగా ఉంటామంటూ నేనున్నా మీకున్నా మీ వెంట ఉన్నానని మల్లేష్ అన్న ఉండడం యాక్సెప్ట్. రాధాస్ ఆయుర్వేద డాక్టర్ అద్దంకి శరణ్ సహకారంతో మల్లేష్ అన్న ఆ బాధ్యతలను మోస్తూ ఈ జర్నలిస్టులందరికీ వాళ్ళ ఈ నిత్యావసర సరుకులు అందించినందుకు మా పాత్రికేయుల తరఫున, మా కలం యోధుల తరఫున, అన్ని సంఘాల తరఫున దాత డాక్టర్ అద్దంకి శరణ్ గారికి, శరత్ గారికి, అదేవిధంగా ఇవాళ మా అందరికి అండగా ఉంటాను అని ఇవాళ ముందుకొచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మల్లేష్ అన్నకు, పాత్రికేయుడు లక్ష్మణ్, మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి కార్యక్రమాల లోపల గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్న మల్లేష్ అన్న, మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం, భవిష్యత్తు మీకుంది, అన్నదాత సుఖీభావ. ఇంతమందికి ఇవాళ ఈ కష్టకాలంలో నువ్వు దేవుని ప్రసాదంలా అందిస్తున్న అద్దంకి శరణ్ గారికి, మీకు ఆ దేవుడు నిండు మనసుతోటి దీవెనలు ఇవ్వాలని కోరుతూ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సమాజంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైంది. జర్నలిస్టులు సమాచార సేకరణలో చాలా కష్టపడుతూ ఉంటారు. నేను కూడా చూస్తున్నాను ప్రత్యక్షంగా. తర్వాత ప్రభుత్వ చర్యల్ని ప్రజలకు తెలియజేయడంలో
వీరి సేవలు ప్రశంసనీయం. ఈరోజు మన రామగుండం రైల్వే స్టేషన్ ఏరియాలో జర్నలిస్టులకి రాధాస్ ఆయుర్వేదిక్ డాక్టర్ అద్దంకి శరత్ గారి సహకారంతో మడిపల్లి మల్లేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సరుకులు అందించడం జరిగింది. మీకు చాలా ధన్యవాదాలండి. ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన అనంతపురం జిల్లా సోమందపల్లి మండలం నాగినాయని చెరువు తండా, మేకలపల్లి తండా, ఎస్సీ కాలనీ వివిధ గ్రామాల వాసులు 29 మంది ముంబై నుండి ప్రత్యేక బస్సుల్లో అర్ధరాత్రి సొంత గ్రామాలకు చేరుకున్నారు. ఈ మేరకు వారిని జడ్పీ హై స్కూల్లో బస ఏర్పాటు చేసి ఎవరు భయపడకూడదని, అందరికీ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని భరోసా ఇచ్చారు. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని కోరారు. సేఫ్టీగా ప్రికాషన్ పాటించే భాగంలోనే మనం అనుకోవాలి తప్ప అయ్యో మన సభ్యులు ఊరు బయట పెట్టేస్తారో ఇంకా పెట్టేస్తారనుకో. సో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కున్నాయి కాబట్టి మనమంతా కూడా ముందుగానే ఒక పెట్టి మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత మనం ఇంటికి పంపించేది జరుగుతుంది తప్ప మీరు ఎటువంటిగా చెడ్డగా కానీ బాధపడదు. మన బంధువులు పిలిచేసి అయ్యో రాండి అని చెప్పేసి లగేజ్ ఫస్ట్ ఇంటికి పోతే లగేజ్ ఏం కాదు, మనుషులు బాగుంటే లగేజ్ బాగుంటుంది. లగేజ్ పంపించాలి. మీరు ఎవరు వస్తే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలు, 1,30,000 ఆస్తి నష్టం. కొత్తపేట అలకాపురి ఈఎన్టీ వైద్యునికి కరోనా పాజిటివ్, ప్రతి ఇంటికి తిరుగుతూ సర్వే ప్రారంభించిన ఆరోగ్య శాఖ సిబ్బంది. లాక్డౌన్తో దుర్భరంగా మారిన స్వర్ణకారుల జీవనం, అర్ధాకలితో జీవితం సాగిస్తున్నామని విశాఖ స్వర్ణకారులు ఆవేదన. అందమైన విశాఖని కకావికలం చేసిన గ్యాస్ లీకేజీ, స్టెరైన్ వాయువు తమ ప్రాణాలకు ముప్పుగా మారిందంటూ స్థానికులు ఆందోళన. అనంతపురం జిల్లాలో ప్రముఖ రాజకీయ పార్టీల నాయకుల సమావేశం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అంశంపై చర్చ. నిర్మల్ జిల్లాలో పంట కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం, కల్లాల వద్ద రాత్రింబవళ్లు కావలి కాసినా ఫలితం లేదని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.